అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం తండేల్. చందు మూండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా గీత ఆర్ట్స్ 2 బ్యానర్ మీద పన్నీవాసు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పించనున్నారు. నిజ జీవిత కథగా జరిగిన ఓ ఘటనను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ముందుగా డిసెంబర్ నెల 2024లో రిలీజ్ చేస్తారని అనుకున్నారు. తర్వాత సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ సినిమాలు క్యూ కట్టి ఉండడంతో ఈ సినిమాని ఫిబ్రవరి 7న రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధమవుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన 2 పాటలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. తండేల్ సినిమాలోని బుజ్జి తల్లి అనే పాట యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ సినిమాలోని 3వ సింగిల్ను మేకర్స్ రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. హైలెస్సా అంటూ సాగే ఈ పాట మెలోడీగా రానుందని మేకర్స్ వెల్లడించారు. ఈ పాటను మెలోడీ క్వీన్ శ్రేయా ఘోషల్తో పాటు అజీష్ నాకాష్ ఆలపించారు. ఈ పాటను జనవరి 28న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు. తండేల్ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. దేవి ఈ సినిమా చిత్రానికి చార్ట్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చారని, ఖచ్చితంగా సినిమా మ్యూజికల్ హిట్ అవుతుందని ఇన్సైడ్ టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో అందాల భామ సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తుంది. అనాది కాలంలోనే తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది బాలీవుడ్ నటి దిశా పటాని. ముఖ్యంగా తన హాట్ లుక్స్తో యూత్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండే ఈ ముదుగుమ్మ ఎలాంటి చిన్న పోస్ట్ పెట్టినా కూడా నిమిషంలో లక్షల్లో లైకులు, కామెంట్లు వస్తాయి. ఇక ఇటీవల కంగువా, కల్కి వంటి భారీ చిత్రంలో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది. కల్కిలో దిశ యాక్టింగ్కు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తుంది. ఇప్పటివరకు తీసింది తక్కువ మూవీస్ అయినా ఇప్పటికీ బాలీవుడ్ స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇస్తుంది. ఇక ఇప్పుడు హాలీవుడ్లోకి కూడా ఎంట్రీ ఇస్తుందట ఈ దిశ. తాజాగా హాలీవుడ్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మూవీ నటుడు టైరిస్ గిబ్సన్తో దిశ ఓ వెబ్ సిరీస్ కోసం జతకట్టినట్లు సమాచారం. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఈ సిరీస్ సెట్స్ నుంచి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెక్సికోలో షూటింగ్ చేసుకుంటున్న ఈ ప్రాజెక్టులో నటుడు హ్యారీ గుడ్విన్స్ కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. మరి బాలీవుడ్లో కుర్రకాడిని ఉర్రూతలూగించిన ఈ ముద్దుగుమ్మ తన హాట్నెస్తో బాలీవుడ్లో ఎలాంటి గుర్తింపు సంపాదించుకుంటుందో చూడాలి. ఈ మూవీతో పాటుగా అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించిన వెల్కమ్ టు ది జంగిల్ మూవీలో దిశ పటాని కూడా కనిపించనుంది. మొత్తానికి చేతి నిండా వరుస ప్రాజెక్టులతో మంచి ఫామ్లో ఉంది ఈ ముద్దుగుమ్మ. టాలీవుడ్ యంగ్ హీరో అయిన నాగశౌర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన చేసే ప్రతి సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా నాగశౌర్య 100% ఆ సినిమా కోసం కష్టపడతారు. అందుకే నాగశౌర్య సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటారు. నాగశౌర్య నటించిన ఆఖరి సినిమా రంగబలి. ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను పవన్ బసం శెట్టి తెరకెక్కించారు. ఈ సినిమా థియేటర్లో మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఆ సినిమా తర్వాత మరో సినిమా తీయలేదు నాగశౌర్య. తాజాగా నాగశౌర్య ఓ సినిమాకు కమిట్ అయినట్లు తెలుస్తుంది. ఆయన ఇటీవల చాలా సెలెక్టివ్గా సినిమాలను ఎంచుకుంటున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న ఓ సినిమా నుంచి సాలిడ్ అప్డేట్ను మేకర్స్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. శ్రీ వైష్ణవి ఫిలిమ్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న సినిమాలో నాగశౌర్య హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాను రామదేశిరా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నాగశౌర్య సరికొత్త లుక్తో కనిపిస్తాడని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమా నుంచి తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ అయితే ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ సినిమా ఫస్ట్ లుక్తో పాటు టైటిల్ను జనవరి 28న ఉదయం 10:08 రివీల్ చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాకు హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు. దీంతో నాగశౌర్య నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి క్రియేట్ అవుతుంది. మరి ఈ సినిమాకు మేకర్స్ ఎలాంటి టైటిల్ను ఫిక్స్ చేస్తారో చూడాలి. నేషనల్ క్రష్ రష్మిక కెరీర్ గ్రాఫ్ ఎలా నడుస్తుందో చెప్పక్కర్లేదు. భాషతో సంబంధం లేకుండా యానిమల్, పుష్ప 2 మూవీస్తో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుంది. దీంతో తనకు తిరుగులేని ఫేమ్ వచ్చింది. ముందు నటించిన సినిమాలు ఒకెత్తు అయితే ఈ 2 సినిమాలు ఇంకెత్తు. ప్రజెంట్ ఈ అమ్మడు చేతిలో వరుస ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో చావా మూవీ ఒకటి. మహారాష్ట్ర వైపు దేవుడిగా కొలిచే ఛత్రపతి శాంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ రూపొందింది. లక్ష్మణ్ ఊతేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విక్కీ కౌశల్ టైటిల్ రోల్ పోషించగా, రష్మిక శాంభాజీ భార్య మహారాణి యేసుబాయి బోన్సాలేది పాత్ర పోషించింది. మరాఠా సామ్రాజ్యపు మహారాణిగా యేసుబాయి వీరగాథలు ఎన్నో ప్రచారంలో విన్నాం. దాదాపు 1730వ సంవత్సరం దాకా యేసుబాయి ప్రస్థాన సాగింది. రాజతంత్రాలు, యుద్ధాలు, రాజకీయ వ్యూహాల్లో ఈవిడ మరాఠా సామ్రాజ్యానికి చేసిన సేవలు అంతా ఇంతా కాదు. శాంభాజీ చనిపోయాక రాయగఢ్ సంస్థానాన్ని కాపాడుకోవడానికి మొఘలులతో 8 నెలల పాటు అలుపులేని యుద్ధం చేశారు. జైల్లో చాలా సంవత్సరాలు మగ్గారు. ఆమె కొడుకే షాహు మహారాజ్.
శాంభాజీ పాలనలో భర్తతో కలిసి ఈవిడ వేసిన ముద్ర గురించి కథలుగా చెప్పుకుంటారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రష్మిక మందన నటించిన పాత్ర ఆషామాషి పాత్ర కాదని. మరి శ్రీవల్లిగా అలరించిన రష్మిక చావాలో తన పాత్రకు ఎలాంటి ప్రాముఖ్యత అందుకుంటుందో చూడాలి. అయితే ఈ హిస్టారికల్ డ్రామాని ముందుగా పుష్పకి పోటీగా రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ రిస్క్ ఎందుకని చెప్పి నిర్ణయం మార్చుకొని 2 నెలల వాయిదా వేసి ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ పోస్టర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలీవుడ్ ఇండస్ట్రీ ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకుంది. మరి ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. మాలీవుడ్ భామలకు టాలీవుడ్లో ఉండే క్రేజ్ వేరు. ఆ జాబితాలో రీసెంట్లీ జాయిన్ అయింది కేరళ కుట్టి సంయుక్త మీనన్. భీమ్లా నాయక్తో టాలీవుడ్లో ఏ ముహూర్తాన అడుగుపెట్టిందో కానీ హ్యాట్రిక్ హీరోయిన్గా మారి ఫ్లాపుల్లో ఉన్న హీరోలకు హిట్స్ ఇచ్చి గోల్డెన్ లెగ్ అయింది. పనిలో పనిగా రెమ్యునరేషన్ పెంచేసింది. మరి ఆ భామకు ఉన్న డిమాండ్ అలాంటిది. విరూపాక్షతో ఓవర్ నైట్ స్టార్డమ్ తెచ్చుకున్న ఈ మలయాళ బ్యూటీ కోలీవుడ్లో కూడా మంచి స్కోరే కొట్టేసింది. వాదితో మరొక హిట్ను తన ఖాతాలో వేసుకుంది. మధ్యలో కొన్ని పిక్చర్స్ బెడ్స్ కొట్టినా ఆమె కెరీర్పై ఎఫెక్ట్ చూపలేదు. సరికదా ఆఫర్లు వెలుగులా వచ్చాయి. బాలీవుడ్ కూడా సంయుక్త క్రేజ్కు ఫిదా అయిపోయి ఛాన్స్ ఇచ్చింది. ప్రజెంట్ మలయాళ భామ చేతిలో 6 క్రేజియస్ట్ ప్రాజెక్టులు ఉన్నాయి. మహారాజ్ఞితో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న అమ్మడు తెలుగులో యంగ్ హీరోలను లైన్లో పెట్టేసింది. నిఖిల్ స్వయంభుతో పాటు శర్వానంద్, నారి నరమమురారి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్తో పాటు మరో సినిమా చేస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఓన్ ఇలాకాలో మోస్ట్ యాంటిసిప్టెడ్ మూవీ రామ్లో కనిపించబోతుంది. జీతూ జోసెఫ్, మోహన్ లాల్ కాంబోలో రాబోతున్న 5th ప్రాజెక్ట్ ఇది. స్టార్ హీరోయిన్లకు కూడా సాధ్యం కానీ ఈ లైనప్స్ చూస్తుంటే సంయుక్త కూడా టాప్ చైర్లో కూర్చున్నట్టేనా అనిపిస్తుంది.